ముక్కు సైనస్ సమస్యకి సీజన్కి సంబంధం ఉందా? వర్షాకాలంలోనా, చలికాలంలోనా, ఎండాకాలంలోనా, ఏ సీజన్లో సైనస్ సమస్యలు వస్తాయి? అయితే ఈ సమస్యని అర్థం చేసుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. డాక్టర్ విన్నకోట శ్రీప్రకాష్, మైక్రోకేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం సీజన్ వలన సైనస్ సమస్య ఎఫెక్ట్ అవుతుందా, వర్షాకాలంలో చలికాలంలో ఎక్కువగా సైనస్ సమస్యలు వస్తాయని మనం అనుకుంటూ ఉంటాం. అది అపోహేనేనా లేదా నిజమెంత ఉంది అందులో? సమ్మర్లో సైనస్ సమస్యలు రావేమో అని అనుకుంటాం, మరి అది నిజమేనా? ఈరోజు మరింత లోతుగా పరిశీలిద్దాం. అయితే ఈ విషయం క్లారిటీగా అర్థం చేసుకోవాలి అంటే మనకి సైనస్ సమస్య ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. ఈ ముక్కు చుట్టూ ఉండే సైనస్ని గాలిగదులు అంటాం. ఈ సైనసెస్లో రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. సాధారణంగా పుట్టుకతో ఎవరికి సైనస్ సమస్య ఉండదు. పుట్టిన తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ, అంటే మన బోన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి కదా, ఆ బోన్స్ మనం పుట్టిన తర్వాత అప్ టు 17 to 18 years ఏజ్ వరకు పెరుగుతూ ఉంటాయి. ఈ ఎదుగుదల టైంలో ఏమవుతుందంటే కొన్ని బోన్స్ పక్కకు పెరిగిపోవడము, కొన్ని పెద్దగవడము, లేదా కండరాలు పెద్దగా అయ్యి లేదా వంకర అవ్వడం వలన డివేటెడ్ బోన్ ఏం చేస్తుందంటే కండరాన్ని కంప్రెస్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా సైనస్ కెనాల్స్ కంప్రెస్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే సైనస్ కెనాల్స్ కంప్రెస్ అయ్యి బ్లాక్ అవుతాయో, సైనస్ గాలి గదుల లోపల మ్యూకోజా అనే సెక్రిషన్స్ ఉంటుందన్నమాట. ఆ సెక్రిషన్స్ ఏం చేస్తుందంటే ఈ మ్యూకోజల్ సెక్రిషన్స్ బ్లాక్ అయిపోయి స్టాగ్నేషన్ అవ్వడం వలన, అంటే ఎక్కువ కాలం అలాగే ఉండడం వలన బ్యాక్టీరియా గ్రోత్కి అవకాశం ఏర్పడుతుంది. సో ఆ విధంగా సైనస్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఇది రూట్ కాజ్. అయితే ఈ సైనస్ సమస్యకి ఏ విధమైన కారణాలు తోడవుతూ ఉంటాయంటే మన ఎదుగుదలలో వచ్చే మార్పులే కాకుండా పొల్యూషన్ వల్ల కూడా, అంటే వాతావరణంలో ఉండే రకరకాల పొల్యూషన్స్ వల్ల కూడా, కెమికల్ టాక్సికల్ పొల్యూషన్స్ కావచ్చు, లేదా స్మోకింగ్ వల్ల కావచ్చు, మోటార్ వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ వలన కావచ్చు, వీటి వలన కూడా సైనస్ సమస్యలు అగ్రవేట్ అవుతూ ఉంటాయి. అవి ఎందుకు అవుతూ ఉంటాయి అంటే ఈ పొల్యూషన్లో ఉండే టాక్సిన్స్, పార్టికల్స్ ఇవన్నీ కూడా సైనస్లలో బ్లాక్ అవుతూ ఉంటాయి. అవి బ్లాక్ అయినప్పుడు వాటిల్ని బయటికి పాలదోలే మెకానిజం అనేది ఎఫెక్ట్ అయ్యి అక్కడే పేరుకుపోవడం వలన సెకండరీ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ యాడ్ అయ్యి సైనస్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. అలాగే కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి. ఎలర్జీస్ అంటే మనం తినే ఫుడ్లో కావచ్చు, వాతావరణంలో ఉండే టాక్సిన్స్ వలన కావచ్చు, లేకపోతే మన ఇంట్లోనే ఉండే డస్ట్లో ఉండే హౌస్ డస్ట్ మైట్స్ అనే చిన్న చిన్న క్రిముల వలన కావచ్చు, మన చుట్టూ ఉండే ఫంగస్ వలన కావచ్చు, లేదా మొక్కల పుప్పొడి వలన కావచ్చు, ఇలా రకరకాల ఐటమ్స్ వలన ఎలర్జిక్స్ రియాక్షన్స్ వస్తుంటాయి. అవి మనకి పడినప్పుడు, మనం వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ ఏం చేస్తుందంటే ఆ ఎలర్జెన్స్ని బయటికి తోసేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నమే తుమ్ములు అనమాట. తుమ్ముల రూపంలో బయటికి తోసివేయడానికి మన శరీరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ తుమ్ములతో పాటుగా ముక్కు కంజెషన్ అవుతుంది. అలాగే లంగ్ ఎలర్జీ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా, ఈ ఎలర్జీస్ వల్ల కూడా సైనస్ సమస్యలు ఏమవుతాయంటే ముక్కు కంజెషన్ అయినప్పుడు సైనస్ కెనాల్స్ బ్లాక్ అయ్యి ఆల్రెడీ ఎముక వంకర ఉన్నప్పుడు దీనికి తోడవుతుంది. సో ఆ విధంగా సైనస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి శరీరంలో వచ్చే స్ట్రక్చరల్ మార్పులే కాకుండా పొల్యూషన్ వలన, ఎలర్జీస్ వలన కూడా సైనస్ సమస్యలు వస్తాయి. ఇది రూట్ కాజ్ సైనస్ సమస్య రావడానికి. అయితే ఈ సీజన్కి దానికి ఏం సంబంధం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం తీసుకుందాం. చలికాలంలో మొక్కల పుప్పొడి ఎక్కువగా వస్తుంటుంది. దాన్ని స్ప్రింగ్ సీజన్ అంటారు. మన ఇండియాలో స్ప్రింగ్ సీజన్ చాలా తక్కువగా ఉంటుంది. చలికాలంని మనం సాధారణంగా డెవలప్డ్ కంట్రీస్, కొన్ని యూరోపియన్, అమెరికన్ కంట్రీస్లో అయితే స్ప్రింగ్ సీజన్ అంటారు. ఆ స్ప్రింగ్ సీజన్లో మొక్కల పుప్పొడి ఎక్కువగా ఉండడం వలన వాటికి రియాక్షన్ ఉన్నప్పుడు, ఆ మొక్కల పుప్పొడి పడకపోతే ఎలర్జిక్ రియాక్షన్ ఉన్నప్పుడు, ఎలర్జిక్ రియాక్షన్ వలన జలుబు, తుమ్ములు రావడం, ముక్కు బ్లాక్ అవడం, కంజెషన్ అవ్వడం వల్ల సైనస్ కెనాల్స్ బ్లాక్ అయ్యి సైనస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాగే వర్షాకాలంలో వర్షానికి తడిచినప్పుడు లేదా చల్లగా ఉన్నప్పుడు ముక్కు కంజెషన్ అందరికీ అవుతుంది. అది నార్మల్ రియాక్షన్, ప్రతి ఒక్కరికి కూడా అవుతుంది. అయితే ఎవరికైతే ఆల్రెడీ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంటుందో, ఆల్రెడీ ఎలర్జీస్ ఉంటాయో వాళ్ళకి సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అనమాట. అంతేగాని డైరెక్ట్గా వర్షంలో తడవడం వలన లేదా వర్షం సీజన్ వలన మనకి సైనస్ ఇన్ఫెక్షన్ రాదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవి అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్గా అవి సైనస్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంటుంది. అలాగే సమ్మర్ వస్తే సైనస్ ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతేమో, జలుబు రాదేమో అనుకుంటాం.
కానీ ఈ సైనస్ ఇన్ఫెక్షన్ రావడానికి రూట్ కాజ్ మనం అర్థం చేసుకుంటే సైనస్ ఇన్ఫెక్షన్ సమ్మర్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సీజన్కి సంబంధం లేదు, మనకున్న ఇంటర్నల్ స్ట్రక్చరల్ ప్రాబ్లం వలన, ఎలర్జీస్ వలన ఈ సైనస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి సమ్మర్లో రాదు, వింటర్లోనే వస్తుందని అటువంటి అపోహ వద్దు. ఇది సైనస్ సమస్య ఏ సీజన్లో అయినా రావచ్చు. కాబట్టి దాని రూట్ కాజ్ ఏంటి, ఎందుకు వస్తుందని తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సైనస్ సమస్యని సీజన్కి సంబంధం లేకుండా నయం చేయవచ్చు.